మెగా బజార్ అల్లు కాంపౌండ్ మధ్య సంబంధాలు దగ్గరగా చేరుకున్నాయి. అంటే ఈయనే స్వయంగా వెళ్ళి అర్జున్ గారు స్వయంగా చిరంజీవి గారింటికి, తర్వాత నాగబాబు గారి నివాసానికి వెళ్ళారు, కలుసుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఈయన కలుసుకోవటం, వాళ్ళని పలకరించడం, వాళ్ళని పరామర్శించడం. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు గాడిని పడుతున్నట్టుంది. అంటే మెగా కాంపౌండ్ని దాటి నేను సొంతంగా వెళ్ళటానికంటూ నాకంటూ ఎటువంటి రీజన్స్ ఏమీ లేవు, అలాంటి పరిస్థితి క్రియేట్ అయిందని చెప్పుకునే విధానంలో ఈయన చెప్పుకున్నారట. ఏం పర్లేదు మనంతా ఒకటే అనే విధానంలో వాళ్ళిద్దరూ భరోసా ఇచ్చారు. వాసు గాడి తప్పింది మీడియా తప్ప మెగాలు కాదు, అల్లులు కాదు. నేను మీతోనూ అలాగే ఇక్కడ కూర్చున్న మన మిత్రులతోనూ చాలాసార్లు చెప్పాను, పుష్ప 2 విడుదలకు ముందు నుంచి ఇదంతా ఏదో ఊళ్ళో పెళ్ళైతే ఇంకెక్కడో హడావుడి అన్నట్టుగా వాళ్ళేదో సినిమా విడుదలవుతుంటే మీడియాలో మనం బుర్రలు పగలు కొట్టుకొని మెగా వర్సెస్ అల్లు, లేకపోతే ఆ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్, ఇదంతా అర్థం లేని విషయం. ఎవరిని పళ్ళ చెట్లను బంగారు ఖజానాలను ఎవరు వదులుకోరు సార్. రెండోది బంధాలు ఎలాగో ఉన్నాయి, ఎటు తిరిగి అక్కడ అల్లు రామలింగయ్య గారు, ఇక్కడ చిరంజీవి గారు, వాళ్ళ ఆధారంగా మధ్య అరవింద్ పాత్ర సంధానకర్త క్యాటలిస్ట్ రోల్ ఇది జరిగింది. అది దాన్ని ఇప్పుడు బదులు కొట్టుకోవడానికి కారణం ఏం లేదు. నంద్యాలకు వెళ్ళాడు కాబట్టి వైసీపీ క్యాండిడేట్ కోసం టీడీపీ వాళ్ళకు జనసేన కోపం వచ్చిండొచ్చు, దాని మీద ఫోకస్ అయ్యిండొచ్చు, ఎన్నికల్లో అదొక అంశం, అదే అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో స్పర్ధ ఉందని చెప్పడానికి ఏం లేదు. ఊహాగానాలు అంటారా, ఒక్క మాట అల్లు అరవింద్ స్పష్టంగా చెప్పాడు, 1990 ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇది చిన్న పరిశ్రమ, ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది, ఈ పోటీలో కలిసి ఉంటున్నాయి, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చుకుంటారు అనేది చెప్పారు ఆయన. అందులో ఏమీ దాపరికం లేదు. కానీ ఓవరాల్ బంధం మీరు వాళ్ళ స్టూడియో ఓపెన్ చేసిన రోజు చిరంజీవి తన పెళ్లి జరిగిన రోజు విషయాలు అవన్నీ చెప్తారు. మీరు ఒకసారి ఆ వీడియో మళ్ళీ చూడండి. ఆ ముందు అర్జున్, సురేఖ గారు, లేదా అరవింద్ అందరూ ఉంటారు. అంటే అలా ఫ్యామిలీ అనేది అలా అల్లుకుపోయిన ఒక వ్యవహారం. నిన్న అంటారా అసలు చిరంజీవి వల్లే బయటకు వచ్చారని కొంతమంది, కాదు ఇంకేమైనా చక్రం తిప్పారని, ఇవన్నీ ఏం కాదు. చట్టపరంగా హైకోర్టు ఒక వ్యాఖ్యానం చేసి పంపించింది. కాబట్టి చిరంజీవిని కాదని ఎటు వెళ్తారని నేను చాలాసార్లు చెప్తుంటా. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకోళ్ళు అనేది అతని మొదటి పాట. మామయ్యది మొగల్తూరు, అందులో కూడా లైన్ ముందు తండ్రి కాదు, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకోళ్ళు అని పాడాడు. సో ఆ పాట అల్లు అర్జున్ ఆపే అవసరం అతనికి ఏమి ఉండదు. నిన్న దాన్ని కాకపోతే మిగతా వాళ్ళందరూ ఆయన పలకరించడానికి వచ్చారు. సరే సోషల్ మీడియాలో దీని గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సరే ఎవరి ఇష్టం వాళ్ళది, అది వేరే మాట. కానీ తమకు సంబంధించిన వాడు ఎవరో ఇబ్బందుల్లో పడినప్పుడు పలకరించడం అనేది సహజంగా జరుగుతుంది వాళ్ళ దీంట్లో. అక్కడ అది అయిన తర్వాత చిరంజీవి లాంటి వ్యక్తి రారు కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళాడు. కానీ మీరు చూడాల్సింది నాగబాబుని కూడా కలవటం. ఆయన పలకరించారు, నాగబాబు పలకరించారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. నేను చెప్తుంది నాగబాబు జనసేన నాయకుడు, కాబోయే మంత్రి. చిరంజీవి గారు అంటే ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, పరోక్ష ఆశీర్వాదాల వరకే ఉన్నారు. కాబట్టి నాగబాబుని కూడా కలవడం ద్వారా పవన్ వర్సెస్ బన్నీ అన్న పద్ధతిలో వీరశైవుల్లాగా మాట్లాడిన ముగిన వాళ్ళు కనువిప్పు కలగడం చాలా అవసరం. సినిమా పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, రాజకీయ పరంగా వాళ్ళు కలిసే ఉంటారు. చిన్న తేడాలు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళ మావయ్య చంద్రశేఖర్ రెడ్డి, ఎందుకు రేవంత్ రెడ్డి అన్నారు కదా, వాళ్ళ మామ చిరంజీవి మా పార్టీ, వాళ్ళ పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి మా పార్టీ. చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇప్పటికీ ఉన్నాడు కదా, ఆయన అధికారికంగా ఆయన ఏం ప్రకటించలేదు. కాబట్టి ఆ మాత్రం మెచ్యూరిటీ, పరిణితి సమాజంలో ఉంది. ఏది రాజకీయము, ఏది సినిమా, ఏది వ్యక్తిగతము, ఏది ప్రచారం కోసం, ప్రమోషన్ కోసం చేసే పని అని చిరంజీవి అంతిమంగా అయినవాడే అందరికీ, అయినా అందడు ఎవరికి పాలుడా గోపాలుడా మా పాలి దేవుడు అని పాట ఉంటుంది, ఏదో ఆపద్బాంధవుడు మీనాక్షి శేషాద్రితో. సో ఆ పద్ధతిలో జరిగిన కథగా దీన్ని భావించాలి. అల్లు అర్జున్ మటుకు తన వయస్సు, తన నేపథ్యం, ఈ ఉత్కంఠ, సస్పెన్స్ ఇన్నిటి మధ్యలో అతను జాగ్రత్తగానే ప్రవర్తిస్తున్నాడని మనం చెప్పాలి. అతను ఆ కుటుంబానికి పదే సానుభూతి ప్రకటిస్తున్నారు. అక్కడ ఎందుకు వెళ్ళలేదంటే నా లీగల్ టీం నన్ను వెళ్ళవద్దని చెప్పింది. ఎందుకంటే కేసును ప్రభావితం చేసే పనులు ఏం చేయకూడదు కదా, కాబట్టి నేను వెళ్ళటం లేదు, అతనికి వాళ్ళతోనే నేను ఉంటానని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా బంధువులు పెద్దలను గౌరవిస్తూ ఉన్నారు. అంత దేర్ ఇన్స్ మ్యాటర్. మీడియా కూడా మరీ కృతజ్ఞతలు చెప్పారు. అంటే చాలామంది మీడియాను అత్యుత్సాహం అది తిట్టిపోతున్న రోజుల్లో అల్లు అర్జున్
పాజిటివ్ నోట్ మీడియాను 1-2 సార్లు వాళ్ళని కలవడం ద్వారా వాళ్ళతో ఇంటరాక్షన్ గౌరవించాడు ఆయన మీడియాను. రెండవది నేను పాజిటివ్గా మీరు అన్నట్టు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతకంటే నన్ను మాట్లాడించకండి అన్న, చాలా గౌరవంగా. అంటే మీడియాకు విమర్శ చేయొచ్చు, అది ఎంత గౌరవం ఎలా పాటించాలి. మీరు ఎంత కుచ్చి అడిగినా నేను చెప్పలేను. మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు. ఆయన అన్నట్టు లీగల్ ఏజ్ తన వయసుతో పోల్చినప్పుడు పరిణితి మంచి పరిశ్రమలో ఇప్పుడు బాహుబలి 2 దాటేసింది. ఆ 811 కోట్లు వాళ్ళకి దాటి వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఆ విజయాల్లాగా ఈ విషయాన్ని వినయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉన్నాడు. అయితే కొంతమంది అంటారు అదే ఇదే మామూలు అయితే ఎట్లా అవుతుందని. నేను వాళ్ళకి హైకోర్టు చేసిన ఒక వ్యాఖ్యానం గుర్తు చేస్తున్నాను. హైకోర్టు ఏమందంటే మనుషులకు కొన్ని సమస్యలు లేకపోతే ఇంకోటి వస్తాయి, సినిమా నటుడు కాబట్టి హీరో కాబట్టి కొన్ని లేకుండా పోతాయా. అవును, అతను ప్రత్యక్షంగా అతని పాత్ర ఏముంది, అతను వెళ్ళాడు చూశాడు ఇదేంది. ప్రత్యక్ష పాత్ర లేనప్పుడు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ప్రశ్న. సో నటుడు కాబట్టి మేము అదనంగా కొన్ని పెడతాము, లేదా నటుడు కాబట్టి లేదు ప్రశ్నలు కుదరదండి. నటుడైనా ఇంకొక నాయకుడైనా ఎవరైనా కానీ వాళ్ళే. సర్పరాజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనుషులు తప్పులు చేస్తారు, కళాకారులు కూడా మనుషులే కదా అంటాడు నసీరుద్దీన్ షా. సో కళాకారుతో ఇన్సాన్ హై జరుగుతుంటే ఎలా దిద్దుకోవాలో చూడాలి. అబ్బాయి బాగుపడాలి, అతని ఆరోగ్యం కోలుకోవాలన్నదే మన అందరి కోరికగా ఉండాలి. రెండోది ఇక మంచు కుటుంబంలోకి వస్తే గనక సో రోజుకో ట్విస్ట్ టర్న్ అక్కడ. నిన్న ఆయన వచ్చి హఠాత్తుగా ఆయన అంతర్ధానం అయిపోయాడు అనుకున్న ఆయన వచ్చేసి రంజిత్ని పలకరించి తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటని పరామర్శించి వెళ్ళాడు. ఇవాళ అలా పరామర్శించినందుకు గాను అది ఇందాక మనం ఈ అల్లు అర్జున్ కాంటెక్స్ట్ అతను జాగ్రత్త పడ్డాడు, మోహన్ బాబు గారు జాగ్రత్త పడలేదు. అది కూడా దాని మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయట. అలా ఎలా వెళ్తారని అది పక్కన పెడితే ఆయన కొడుకు కోడలు ఈరోజు ఆలగడ్డ వెళ్ళి జనసేనలో చేరబోతున్నట్టు మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. భారీ ర్యాలీ ఈరోజు వారి మౌనిక వాళ్ళ మదర్ వర్ధంతి కాబట్టి అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించి వెంబడే జనసేన స్టాండ్ తీసుకోవటం. మోహన్ బాబు గారికి ఈ వయసులో ఈ కష్టాలు ఏంటండి? ఈ కష్టాలు కొని తెచ్చుకున్న